శుభమస్తు. శ్రీరామ జయం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాగం సురే. విష్ణవే నమః. మాఘమాసంలో బుధవారం నాడు విష్ణువు అనుగ్రహం కోరి తప్పనిసరిగా పాటించవలసిన విధులు ఏవి? హరిహర బ్రహ్మాత్మకస్య అని సూర్యనారాయణమూర్తిని సంబోధన చేస్తూ ఉంటాం. సూర్యుడు పుట్టిన నెల మాఘమాసం. ఈ సూర్యుడు విష్ణు స్వరూపం, ఈ సూర్యుడు శివస్వరూపం కూడా. అలాగే ఈ సూర్యుడు బ్రహ్మస్వరూపం కూడా. అందుకే సూర్య సంబంధమైన సమస్త ప్రధాన మంత్రజాలాలలో హరిహర బ్రహ్మాత్మకస్య అనేటటువంటి సంబోధన ఉంటుంది. ద్వాదశావరణ సహితస్య ఇంద్రం మిత్రం వర్ణమగ్నిమాహురథో దివ్యస్య పర్ణో గరుత్మాన్ ఏకం సద్విప్రా బహుధావతం యజ్ఞం జమమ్మ తరిష్వ నమాహు సుపర్ణోసి గరుత్మాన్. సుపర్ణ సూక్తం గరుత్మంతులకు సంబంధించిన ప్రధానమైన మంత్రాలన్నీ కూడా ఉన్నటువంటి సూక్తం. విష్ణువుకు సంబంధించిన సూక్తం. ఆ సూక్తంలో ఉండే ప్రధానమైన మంత్రంతో సూర్య నమస్కారాలలో ఒక నమస్కారం ఇలా ఈ మంత్రంతో అనుసంధింపబడి ఉన్నది. జ్యోక్ష సూర్యం దృశే. సూర్యుడు వియన్మండలంలో కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం. ఈ మాఘమాసంలో సప్తమి తిథి నాడు సూర్య భగవానుడు పుట్టినాడు అనేటటువంటి జ్ఞానం ఎరుకతో రథసప్తమి పాటించే మనమంతా కూడా మాఘమాసంలోని బుధవారాలలో విష్ణువు అనుగ్రహం కోరి పాటించే కొన్ని నియమాలలో ముఖ్యమైనది మొట్టమొదటిది పెసరపప్పు, బియ్యము, నెయ్యి, మిరియపు గింజల పొడి, ఈ 4 కలిపినటువంటి పులగమును వంటకంగా సిద్ధం చేసి విష్ణువుకు నివేదనగా సమర్పించడం. అలాగే రెండవ నియమం పసుపు పచ్చ, ఆకుపచ్చ ఈ రంగులలో ఉండేటటువంటి దుస్తులను మనం ధరించడం, ఇతరులకు దానం ఇవ్వడం. ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను బుధవారం నాడు ధరించినట్లయితే ఆలోచన శక్తి సూక్ష్మంగా సునిశ్చితంగా కొనసాగుతుంది. వివేచన చక్కగా పనిచేస్తుంది. ఊహ ఎంత మేరకు పోవలనో అంత దూరం వరకు ప్రవహిస్తుంది, ప్రసరిస్తుంది. కొత్త భావజాలాన్ని మనకు స్ఫురింపజేస్తుంది. కొత్త ఊహలు కావాలి, కొత్త ఆలోచనలు కావాలి, బుధగ్రహ అనుకూలత కావాలి. ఆ బుధగ్రహ అనుకూలత అందించే పరమదైవం విష్ణువు. విష్ణువుకు సంబంధించిన వారం బుధవారం, మాసం మాఘమాసం. కాబట్టే ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే బుద్ధి కుశలత, పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే ఆ బుద్ధి కుశలతకు స్ఫురించిన పదాలన్నీ కూడా వాక్కు రూపంలో వెలువడడం. మాట్లాడే మాట ఆలోచనాత్మకంగా ఉండాలి. బుద్ధుడి అనుగ్రహం కావాలి. సౌకుమార్యంగా అర్థవంతంగా ఉండాలి. గురువు అనుగ్రహం కావాలి. ఎంత మేరకు అవసరమో అంత మేరకు మాత్రమే చెప్పగలిగేటటువంటి అలవాటు కూడా ఉండాలి. కుజుడి అనుగ్రహం కావాలి. కుజుడికి సంబంధించిన వారం మంగళవారం, గురువుకు సంబంధించిన వారం గురువారం. ఈ 2 వారాల మధ్యలో ఉన్న కారణం చేత బుధవారం మనకు కొత్త ఊహలను కలిగించేది అయి ఉన్నది. కనుకనే పెసరపప్పు పులగం, కనుకనే ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం, అందరికీ అందించడం. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తే ఈ మాఘమాసంలోని బుధవారాలు విష్ణు యొక్క అనుగ్రహాన్ని మనకు కలిగిస్తాయి. విష్ణు సహస్ర స్తోత్రం మనకు అందినటువంటి మాసం మాఘమాసం. అందరి క్షేమం కోరుతూ సాయంత్రం వేళన విష్ణు సహస్ర స్తోత్రం పారాయణం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.